గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా విజయ్ నటించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు లీక్ అవడం, సోషల్ మీడియాలో లీక్ అవడంతో దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అటు తమిళనాడు అంటే తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ ఇట్లా అన్ని ఇండస్ట్రీల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ లీక్ పైన దాదాపుగా 5 నిమిషాలు నివిడి ఉన్నటువంటి వీడియోను సోషల్ మీడియా ద్వారా లీక్ చేయడము. అయితే ఈ లీక్ విషయం తెలుసుకున్న వెంటనే మొట్టమొదటిగా సినీ నటుడు చిరంజీవి స్పందించడం జరిగింది. విజయ్ నటిస్తున్నటువంటి చివరి సినిమాగా ఉన్న ఈ సినిమా అంత సూపర్ హిట్, అంత సుప్రీం హీరో అంటే అంత పెద్ద హీరో నటించినటువంటి సినిమా, భారీ అంచనాలతో విడుదల కావాల్సినటువంటి సినిమా, ఇంకా విడుదల కాకముందుకే దానికి సంబంధించినటువంటి క్లిప్లను ఈ సోషల్ మీడియా ద్వారా లీక్ అవ్వడం మాత్రం ఇదొక పైరసీ. ఈ పైరసీని కిల్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుందనేది ఫస్ట్ ఆయన స్పందించడం జరిగింది. అయితే చిరంజీవి స్పందించిన వెంటనే దీనికి సంబంధించినటువంటి సినిమాకు సంబంధించి లీక్ పైన అటు కమల్ హాసన్, రజనీకాంత్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఇలా నటీనటులందరూ కూడా చాలామంది ఈ సినిమా పైన పైరసీ పైన అందరూ కూడా పోస్టులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీన్ని వ్యతిరేకించాలి, సినిమాకు సంబంధించినటువంటి ఏవైతే పైరసీలు జరుగుతున్నాయో ఈ పైరసీలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా క్లియర్గా చెప్తున్నారు. అయితే విజయ్కి సంబంధించి ప్రస్తుతం ఆయన చివరి సినిమాగా ఆయన ఈ జననాయకన్ సినిమాను తీస్తున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా ఈ సంవత్సరం పండగ సంక్రాంతి సమయంలో జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కొన్ని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి సెన్సార్ బోర్డు దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏవైతే అభ్యంతరకరమైనటువంటి పదజాలం ఉన్నాయో అవన్నీ తొలగించాలని కూడా సెన్సార్ బోర్డు తీర్మానించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వాళ్ళు హైకోర్టులో కూడా సంప్రదించడం జరిగింది. దీనిపైన పూర్తి నిర్ణయాలు రావాల్సి ఉంది. సెన్సార్ బోర్డు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఏదైతే రిలీజ్కి సంబంధించినటువంటి అంశం ఉందో ఈ రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కానీ ఈ సంఘటన ఏదైతే ఉందో దానిపైన తీవ్రంగా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత భారీ సినిమాను అంటే విజయ్ తీసినటువంటి ఈ సినిమాలో 5 నిమిషాల నివిడి గల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడము, అంటే సినిమా రిలీజ్ అవ్వకముందుకే ఇలాంటి చర్యలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్మాణ సంస్థ కోరుకుంది. నిర్మాణ సంస్థతో పాటు సెలబ్రిటీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క పోస్ట్లో డిఫరెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కమల్ హాసన్ నేరుగా వ్యవస్థ మీదనే ఆయన విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ సెన్సార్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయమే. ఇలాంటి వ్యవస్థాగతమైనటువంటి లోపాల వల్ల ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుందనేది ఆయన ఇచ్చినటువంటి వర్షన్. అంతేకాకుండా చిరంజీవి మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ఇది ప్రతి కార్మికుడు, ప్రతి ఒక్క సినీ రంగానికి సంబంధించినటువంటి అంశం. ఇది ప్రతి కార్మికుడు కష్టపడి సినిమాలు తీస్తారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పైరసీ వల్ల ఒక్క చిన్న క్లిప్పు బయటికి వెళ్ళినా కూడా అది సినిమా మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. సినిమా మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ పోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్మికుడికి ఏదైతే ఉందో రావాల్సిన ప్రతిఫలం రాదు అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా సినీ నటుడు రజనీకాంత్ కూడా తీవ్రంగా దీనిపైన స్పందించారని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఎయిర్పోర్ట్లో జర్నలిస్టులు అడిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏదైతే పైరసీ జరిగిందో పైరసీ మొదటి నుంచి ఉన్నటువంటి సమస్య, ఈ పైరసీ మీద ఖచ్చితమైనటువంటి చట్టాలు తీసుకురావాలనేది కూడా రజనీకాంత్ చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద విజయ్ నటించినటువంటి సినిమాకు ఇప్పటికీ క్లియరెన్స్ రాకపోయినా ఆయనకు సంబంధించినటువంటి సినిమా క్లిప్ లీక్ అవడంతో ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా స్పందించడము ఒక ఎత్తు అయితే విజయ్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన తమిళనాడు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగించుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన స్పందించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటివరకు విజయ్ దీనిపైన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కాకపోతే విజయ్ని సపోర్ట్ చేస్తూ ఇటు తెలుగు ఇండస్ట్రీ కాదు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీలు అన్నీ కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టులను కూడా పెట్టడం, అంతేకాకుండా ఈ లీక్లు ఏవైతే ఉన్నాయో పైరసీని ఖచ్చితంగా అరికట్టాలని, ఇండస్ట్రీలు బ్యారికేడ్ ఉండదని, ఖచ్చితంగా
పాన్ ఇండియా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, ఒకవేళ సమస్య వస్తే కనుక అదేవిధంగా అన్ని భాషలకు సంబంధించినటువంటి చిత్ర యూనిట్లన్నీ కలిసి పోరాటం చేస్తాయనేది మరోసారి నిరూపించారని చెప్పుకోవచ్చు సువర్ణ.